కేటీఆర్ అరెస్ట్ అవుతారా? చిన్నాయన అరెస్ట్ అయితే పెద్దాయన బయటకొస్తారా? జైలుకు వెళ్ళొస్తే కేటీఆర్ పాపులారిటీ పెరుగుతుందా? 55 కోట్లతో కేటీఆర్ ఆగాడా? ఇంకా ఎక్కువ మొత్తంలో హెచ్ఎండిఏ నిధులు కొల్లగొట్టాడా? తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూద్దామని అన్నారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్లో పస లేదని, అదొక లొట్టపీసు కేసని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానాలే లేవని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇది తనపై చేసిన ఆరో ప్రయత్నమన్నారు. ఫార్ములా రేసు కావాలనేది తన నిర్ణయమని, రేసు వద్దనేది రేవంత్ నిర్ణయమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగస్తులు, పాన్ కార్డు ఉన్న వారికి రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రీజనల్ రింగ్ రోడ్డులో 12,000 కోట్ల కుంభకోణం జరగబోతుందన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నామన్న కేటీఆర్ ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు.